ಅದಾಗಿರೋದು. ಈ ಕಡೆ ಇಲ್ಲ, ನಾರ್ಮಲ್ ಇದೆ. ಆಪೋಸಿಟ್ ಆಗೋದು. ಈ ಕಡೆ ಬಿದ್ದರೆ ಈ ಕಡೆ ಬಿದ್ದರೆ ಈ ಕಡೆ ಹೋಗುತ್ತೆ. ಅದು ಚಕ್ರಾಸ್ ಆಪೋಸಿಟ್ ಇರುತ್ತೆ. ನಮ್ಮ ಹೆಸರು ಭುವನ ಹೆಸರು. ಮೆಡಿಸಿನ್ ಚೆನ್ನಾಗಿ ತಗೊತೀಯಾ? ಹಾಂ, ಪತ್ತೆ ಇರಬೇಕು. ಇದು ಚಾಕ್ಲೇಟ್ ಅದು ಇದು ತಿನ್ನಬಾರ್ದು, ಬೇಕರಿ ಐಟಮ್ಸ್ ಎಲ್ಲ ತಿನ್ನಬಾರ್ದು, ಆಯಿತಾ? ಹೋಗೋಣ ಬನ್ನಿ. ಹಾಂ, ಹಾಂ, ಅದು వెరీ గుడ్. అందరికీ నమస్కారము. మనం రామయ్య పెట్టి పొలం దగ్గర ఉన్నాము. నిన్న మన క్లినిక్ ఒక చిన్న పాప వచ్చింది, 7.5 years పాప వచ్చింది. ఆ పాప ఏమిటంటే చిన్నప్పుడు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు పడిపోయింది. సైడ్కి ఇట్లా పడేకుందరికి ఏమిటంటే ఒక సైడ్కి ఇంజురీ. ఇక్కడ అవక్షేప మర్మ పాయింట్స్ ఉంటాయి, చాలా సెన్సిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ దెబ్బ తగిలేకుందరికి వాళ్ళ అమ్మ నాన్న చూసుకోలేదు. 4.5 సంవత్సరాల నుంచి ఎన్నో హాస్పిటల్ తిప్పి అది ఏం ట్రీట్మెంట్ అనేసి తెలియకుండా మళ్ళీ మన దగ్గరికి వస్తే నేనన్నా ఇంజురీ అయి ఉంటుందంటే అప్పుడు ఆయన అన్నాడు పడింది సార్, పడిన తర్వాత ఇట్లా జరిగింది అనేసి. మళ్ళీ మనం చెక్ చేస్తే అక్కడ దెబ్బ తగిలిన తర్వాత ఆల్రెడీ ఇట్లా ఉంట మాద కట్టుకుపోయింది. ఇట్లా ఈ పక్క పడింది కాబట్టి ఈ పక్క పడిపోయింది కాలు వచ్చి. మామూలుగా 60, 40 ఏళ్ళు 50 ఏళ్ళలోకి వచ్చే పారాలిసిస్ స్ట్రోక్ చిన్న పాప కింద పడడం ఇంజురీ వల్ల వచ్చింది. అందుకని ఎవరైనా కానీ పిల్లలు చాలా హుషారుగా చూసుకోండి. ఇంటి దగ్గర ఆడుకునేటప్పుడు ఏమైనా దెబ్బ తగిలిందంటే వాళ్ళు చెప్పినారంటే కొంచెం సీరియస్గా తీసుకుని ఒకసారి డయాగ్నోస్ చేసి దాని టక్కనప్పుడుగా ట్రీట్మెంట్ చేసింటే పాప ఎప్పుడో రెడీ అయిపోయినాం. అయినా కూడా ఇప్పుడు ఇచ్చినాము, కానీ చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇట్లని దయచేసి ఎవరైనా కానీ పిల్లలు ఎవరైనా హుషారుగా చూసుకోండి. కింద పడినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మీరు చూడట, లేదంటే అమ్మ నాన్న ఉన్నప్పుడు కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి ఏమన్నా దెబ్బ తగిలిందా ఎట్లా అనేసి. లేదంటే ఇప్పుడు రెడీ కావాలంటే ఇప్పటికీ రెడీ కాదు దానివల్ల. అందుకనేసి నమస్కారం.